ఈరోజు బడ్జెట్ ప్రకారంగా మన నియోజకవర్గానికి 406 కోట్లు వివిధ శాఖలకి స్ప్రెడ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. అయితే రేపు నాడు సీఎం గారి డిస్ట్రిక్ట్ రివ్యూ జరగబోతోంది. ఆ రివ్యూలో మన కాన్స్టిట్యున్సీ నుంచి ఏం కావాలి అని అడిగినప్పుడు ప్రధానంగా ఒక 5 అంశాలని మేము వారి దృష్టిలో పెట్టబోతున్నాము. ఆ 5 అంశాలు కూడా ఎంతెంత బడ్జెట్ వాటికి అవుతుందో అవంతా కూడా సవివరంగా ఒక డిపిఆర్ని రెడీ చేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టబోతున్నాం. అందులో ప్రధానంగా వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను ప్రపోజ్ చేస్తున్న 5 అంశాల్లో టాప్ ప్రయారిటీగా తీసుకున్నది పీకలవాగు ప్రక్షాళన. పీకలవాగుని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ అంటారా, లేకపోతే దాన్ని కంప్లీట్గా ఒక స్ట్రక్చర్డ్ ఫామ్గా ఇప్పుడు దాకా మనకి గుంటూరు పశ్చిమ అనేది మునుగుతుంది అని అంటే కేవలం పీకలవాగు ప్రక్షాళన చేయకపోవడం వల్ల. దానికి ఒక రిటెన్షన్ వాల్ అవసరం ఉంది, దానికి సిమెంట్ డ్రైనేజ్ సిస్టమ్ లే చేయాల్సిన అవసరం ఉంది. ఒక డైమండ్ మెష్తో దాని ఇరువైపులా ఎక్కడ కూడా మళ్ళీ ఏది ప్లాస్టిక్ పడేయడం కానివ్వండి, ఎవరు ప్రమాదవశాత్తు పడకుండా ఒక వాల్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ఒక డిపిఆర్ రెడీ చేసి దానికి దాదాపుగా 145 క్రోర్స్ అమౌంట్ దానికి రెడీ చేయడం జరిగింది, డిపిఆర్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి పెద్ద మొత్తాలన్నీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెడితే వారు దాన్ని సవివరంగా ఆలోచించి దాన్ని సుముఖత చూపిస్తే ఖచ్చితంగా దానికి ఒక పరిష్కారం వస్తుంది. అదేవిధంగా రెండోది అంబేద్కర్ వాగు అని ఉంది. దాని మీద కూడా విపరీతమైన ఎంక్రోచ్మెంట్ ఉండడం వల్ల 100 ఫీట్లు 150 ఫీట్లకు కూడా ఉన్న డ్రైన్ ఈరోజు 1 ఫీట్కి ఎంక్రోచ్మెంట్ మీద ఉన్న పరిస్థితి ఉంది. దానివల్లనే ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలు ముంపుకు కారణమవుతున్నాయి. దానికి కూడా ఎన్యూమరేట్ చేసి ఎంక్రోచ్మెంట్స్ అంతా రిమూవ్ చేసి దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి 2 ప్రధాన అంశాలు. అయితే మూడోది పీవీకే నాయుడు మార్కెట్. మరి ఎప్పటి నుంచో పీవీకే నాయుడు మార్కెట్ ఒక ఆదరణకు లేకుండా, ఒక అభివృద్ధికి లేకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాపుల్లో వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి గమనిస్తూనే ఉన్నాము. ఏ రోజు దానికి మినిమం బేసిక్ కమ్యూనిటీస్ని ప్రొవైడ్ చేయాలని అధికారుల దృష్టికి వెళ్ళినా దాన్ని మనం రానున్న రోజుల్లో బాగా అభివృద్ధి చేయబోతున్నాం కాబట్టి ఈరోజు చేయలేకపోతున్నాము అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఈరోజు దాన్ని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి దాదాపుగా 30 కోట్లు ఖర్చు అవుతుంది అని చెప్పి అధికారులు ఒక డిపిఆర్ రెడీ చేసి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మరొకసారి సమీక్షించి అది కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టబోతున్నాం. ఇక మరో అంశం వచ్చి బీసీ భవన్ గురించి ఎన్నాళ్ల నుంచో మరి కృషి చేస్తూ ఉన్నాము. ఇటీవలే అసెంబ్లీలో కూడా గౌరవ మంత్రివర్యుల దృష్టిలో కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇక్కడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో బీసీలు అధికంగా ఉన్నారు. బీసీల ఆకాంక్షగా ఆత్మగౌరవంగా బీసీ భవన్ నిలబడుతుంది కాబట్టి దాన్ని సత్వరమే పూర్తి చేయాలి. దానికి కూడా దాదాపుగా ఆనాడు 5 కోట్లతో శంకుస్థాపన చేసుకున్న బీసీ భవన్ నేటికి రివైజ్డ్ ఎస్టిమేషన్స్తో 10 కోట్లకు చేరింది. కాబట్టి మళ్ళీ దాన్ని కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి పెట్టి సత్వరమే వీటన్నిటి మీద ఒక పరిష్కారం తీసుకొచ్చి ఇవన్నీ నా నియోజకవర్గంలో అయ్యేలాగా నేను చేయాలి అని చెప్పి వారి దృష్టిలో పెట్టాలనుకున్నాను. మరొక అంశం అంబేద్కర్ భవన్. ఈ 5 అంశాలు. అంబేద్కర్ భవన్ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో 18 కోట్లు దానికి ఖర్చు అవబోతున్నాయి. 3 అంతస్తుల బిల్డింగ్, అది కూడా ఎప్పటి నుంచో నిరాదరణకి అది కూడా మిగిలిపోయి ఉన్నది. దాన్ని కూడా సత్వరమే బాగు చేయాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ 5 అంశాలు టాప్ ప్రియారిటీగా రేపు గౌరవ చంద్రబాబు నాయుడు గారి రివ్యూ మీటింగ్లో మేము పెట్టబోతూ ఉన్నాం. వీటిల్లో ఏ ఒక్కటో రెండో మాకు ఆయన సానుకూలంగా స్పందించి అందజేసినా కూడా ఈ సంవత్సరంలో వాటి మీద పనులు స్టార్ట్ అవుతాయని ఆశాజనకం వ్యక్తం చేస్తున్నాను. అయితే ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఇటు సంక్షేమానికి ఇటు అభివృద్ధికి కట్టుబడి ఉంది అని చెప్పడంలో ఇదే నిదర్శనం. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలకు కూడా మీకు సవివరంగా మా గౌరవ ఓబులేస్ గారు అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారు. సవివరంగా వేటికి ఎంత ఖర్చు మనం ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఇటు సంక్షేమానికి ఇటు డెవలప్మెంట్కి ఖర్చు చేస్తున్నామో ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రస్తుతానికి సెలవు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బిల్స్ అనేవి చెల్లింపులు జరుగుతున్నాయి. ఆ వర్క్స్ తాలూకు అవి నడుస్తూనే ఉంటాయి. అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కన్క్లూజన్ చేయాలి అని అంటే రాష్ట్రంలో కింద స్థాయి వరకు ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏంటి, వారి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నది ఏంటి, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే బాధ్యతాయుతంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. లేదంటే కొంతమంది నిందారోపణలు చేస్తూ ముందుకెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి వాటి ఉచ్చులో పడకుండా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే వారికి అర్థమవుతుంది ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది ప్రజల కోసం అన్న విషయాన్ని
ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఒక సత్సంకల్పంతో ఇందాకే చెప్పినట్టు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీతో, రెస్పాన్సిబిలిటీతో, అకౌంటబిలిటీతో పరిపాలన సాగిస్తుంది. కాబట్టి ఇవి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉంది అన్న ఒక సత్సంకల్పంతో ఈ యొక్క డిజైన్ చేయడం, నాకు తెలిసి ఇదే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇప్పటిదాకా ఎక్కడా కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో బడ్జెట్ని ఎలా అలొకేట్ చేశారు, ఎలా ఖర్చు పెట్టబోతున్నారు అన్నది ఇంత ఓపెన్గా పబ్లిక్గా చెప్పిన పరిస్థితులు ఎక్కడా లేవు. కాబట్టి ఈ ఇనిషియేటివ్ కూడా తీసుకొని ఇది ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.